సంక్రాంతి బరిలో ఈసారి మహేష్ బాబు గారికి పోటీగా వెంకటేష్ గారి సినిమా కూడా వస్తుంది. సో ఎట్లా ఉంటది? దానికి దీనికి సంబంధం లేదు. యాక్చువల్గా వచ్చే 6 సినిమాలు కూడా దేనికి సంబంధం లేని సినిమాలు అవన్నీ కూడా. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క కంటెంట్. మన ఉగాదికి వేరే వేరే రుచులు ఎలా తింటామో ఈ పండగ కూడా వేరే వేరే కంటెంట్లతో వాళ్ళు సినిమా తీయడం జరిగింది డైరెక్టర్లు. ఒక్కో సినిమాకి ఒక్కొక్క కంటెంట్. వెంకటేష్ గారు మూవీ వచ్చేమో ఒక పాప సెంటిమెంట్తో వచ్చారు. తులసి మూవీలో చూసుకుంటే ఆల్రెడీ బాబు సెంటిమెంట్ ఉంది, దీంట్లో పాప సెంటిమెంట్. కాకపోతే రెండు కంపేర్ చేస్తున్నారు, చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, అది వేరు. కానీ ఇంకో పాయింట్ ఏంటంటే మన కామెడీకి ఇస్ అ కింగ్ వెంకటేష్ గారు, చెప్పంది ఏం కాదు, అందరికి తెలిసిందే. కానీ దీంట్లో కోతగా వచ్చాడు. ఎలా అంటే ఫైట్లో కానీ మారుతీరులో కానీ కామెడీ ఎమోషనల్ అన్ని విధాలుగా దీంట్లో చేశాడు ఈ సినిమాలో. అది ఓకే. ఇప్పుడు 75th ఫిలిం కదా, ఎట్లా ఉంటది ఇండస్ట్రీలో? ఇండస్ట్రీ మళ్ళీ మామూలుగా కావచ్చు, షేక్ అయింది. ఫ్యామిలీది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తారు. పాప సెంటిమెంట్ ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో కూర్చున్న వాళ్ళు కళ్ళనీళ్ళు వస్తాయి. ఓకే, ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్ లో మీకు నచ్చింది ఏంటి? ట్రైలర్కే నాకు నచ్చింది ఏంటంటే నాకే కళ్ళం నీళ్ళు తిరిగినాయి. అలా అంత బౌండింగ్ ఉంది. ఆ పాపదే కానీ ఆయన చేసిన యాక్టింగే కానీ అలా ఉంది. గుంటూరు కారం ఉంది సినిమా వస్తుంది కదా, సో ఈ రికార్డ్స్ ఏమంటారు, మన ఈ సినిమా ఎఫెక్ట్, గుంటూరు కారం సినిమా ఎఫెక్ట్ వెంకటేష్ గారి మీద పడుతుంది. ఎట్లా పడుతుంది? ఎలా అంటే అది వేరు ఇది వేరు, ఆ కంటెంట్ వేరు ఈ కంటెంట్ వేరు. ఇది ఎలా అంటే ఒక మాస్ లుక్ తర్వాత ఒక ఫ్యామిలీ రెండు మిక్స్ అయ్యి వస్తుంది గుంటూరు మిక్సీ. వెంకటేష్ గారిది వచ్చి ఓన్లీ ఫ్యామిలీ, ఇదే యాక్షన్, రెండు కలిపి వస్తున్నాయి కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. దాని రేటింగ్ దానికే, దీని రేటింగ్ దీనికే, సంబంధం ఉండదు, పొత్తు ఉండదు. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.